థంబ్‌నెయిల్ చూసారు గదా! ఒకళ్ళు హిందూ ధర్మ పరిరక్షకుడు. ఇంకొకళ్ళు దైవం చేత రూపొందించబడిన అవతార పురుషుడు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉందో లేదో నాకు తెలీదు. ఈ ఇద్దరి గురించి మాట్లాడుకుందాం. ఈ ఇద్దరితో పాటు ఇంకొక 2 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఒకటి 'సిగ్నేచర్ స్టూడియోస్', ఆ 2 క్రాంతి టీవీ అనుకుంటాను. ఈ 2 ఛానెల్స్ వీళ్ళు చేసే పైశాచికత్వం ఎలా ఉంటదంటే, వీళ్ళ యూట్యూబ్ ఛానెల్స్‌లో అసలు పెట్టాల్సింది మొట్టమొదట వీళ్ళ మీద కేసులు. బట్ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఈ 2 ఛానెల్స్ గురించి. ఈళ్ళు చేసే పనికిమాలిన ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో, ఒక్కటి కూడా మంచి ఇంటర్వ్యూస్ ఉండదు. అంతా ఆ పాస్టర్‌లని పిలవటం, ఆళ్ళ చేత హిందూ దేవుళ్ళని తిట్టించటం. హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పి కొంతమందిని పిలవటం, ఆళ్ళ చేత క్రైస్తవ్యాన్ని, ఆ యేసు ప్రభువుని ఆళ్ళని ఈళ్ళని తిట్టించటం. ఇదే పని ఈ 2 ఛానెల్స్. లేదు అంటే ఈ క్రాంతి టీవీ అని ఒకడుంటాడు. అతనైతే మరీ ఘోరం అసలు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి, "నువ్వు ప్రసాదం తింటావా? నువ్వది తింటావా? నువ్వది తింటావా? మీ ఇద్దరిలో ఏ మతం గొప్పది? నువ్వు జై శ్రీరామ్ అను. నువ్వు అదను. నువ్వు ఇదను. నీకెందుకు లేనిపోనివి." సో, ఆ వీడియోస్ కింద కొంతమంది ఉంటారు గదా! సో, గొర్రెలు. సో, అటవ్వచ్చు, ఇటవ్వచ్చు. వాళ్ళేమో కింద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టడం. ముందు కేసు వీళ్ళ మీద పెట్టాలి. అసలు అలాంటి ఇంటర్వ్యూస్‌ని ఎందుకు అలౌ చేస్తున్నారు? అలాంటి ఇంటర్వ్యూస్‌ని చేస్తున్న తర్వాత కూడా ఎవరి మనోభావాలు ఎక్కడ దెబ్బతినట్లేదా? సో, ఒక పర్సన్ డైరెక్ట్‌గా క్రిస్టియన్ పాస్టరు శ్రీరాముని తిడతాడు. మరి అక్కడ ఎవరి హిందూ మనోభావాలు ఎవరివి దెబ్బతినట్లేదా? ఆ ఛానెల్ మీద ఎప్పుడు కేసేయరా? రాజకీయ నాయకులు ఒక ఛానెల్‌లోకెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చి వేరే రాజకీయ నాయకుల్ని తిడితే ఆహ్, ఆహ్, టీవీ ఛానెల్స్ మీద, ఆ రాజకీయ నాయకుల మీద కేసులేస్తారు గదా! మరి అలాంటిది ఆ 'సిగ్నేచర్ స్టూడియో' మీద ఎవరు కేసులేయరా? నెక్స్ట్ క్రాంతి టీవీ వాళ్ళ మీద ఎవరు కేసులేయరా? అంటే ఇటుపక్క హిందువులు తిడతారు, అటుపక్క క్రైస్తవులు తిడతారు. ఎవడో పనికిమాలినోడు ఒకడెళ్తాడు పాస్టర్ అని. వాడు ఏదో మాట్లాడతాడు. ఇంకొక పనికిమాలినోడు హిందూ ధర్మ పరీక్షకుడని ఇంకొకడెళ్తాడు. ఈడు వాళ్ళని తిడతాడు. ఇప్పుడు వాళ్ళని తిడతారు, ఆ మతాన్ని తిడతారు, ఆ మతం వాళ్ళు ఈ మతాన్ని తిడతారు. మధ్యలో ఇప్పుడు చూస్తున్న న్యూట్రల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి, అరే శ్రీరాముడిని ఎందుకు తిడుతున్నారు అని వాళ్ళకుంటది. వాళ్ళేంటి, మీ వాడు మా దేవుడిని తిట్టారు కదా! అందుకని మేము కూడా మీ దేవుడిని తిడతాం అని చెప్పి వోళ్ళంటారు. మీరు తిట్టుకోండి కావాలంటే అమ్మనాబూతులు. అంతేగాని దేవుళ్ళని ఎందుకు తిట్టటం మధ్యలో? ఆ! ఈ పాస్టర్ ఉన్నాడు ఫస్టు. ఈ పాస్టర్ చేసే పనులన్నీ నంబర్ దందాలన్నీ చేస్తుంటారు. ఈ పాస్టర్‌కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! అతను దొరకట్లేదు. దొరికితే మాత్రం చెక్కేస్తారు అతన్ని గూడా. దొరకట్ల దొరుకుతాడు గూడా. అతను నంబర్ 1 ఫ్రాడు. ఇతను నంబర్ 2 ఫ్రాడు. సో, నంబర్ 2 దొరికాడనమాట. ఇతను చెయ్యని దరిద్రాలంటూ ఏమీ లేవు. ఇతను ఒక పని చేశాడు. సినిమాలో అదే చేశాడు. అది కుదరక పాస్టర్‌గా అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తంగానే తోపు, తురుమని చెప్పి లేపుతారు. పాస్టర్స్‌లో నిజంగా వాక్యం చెప్పేవాళ్ళు చాలామందుంటారు. వాళ్ళనెవరు పిలవరు. వాళ్ళనెవరు పట్టించుకోరు. అందరికీ మసాలాలు గావాలి గదా! సో, ఇతను స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడు. బైబిల్ గురించి మాట్లాడడు. యేసు ప్రభు గొప్పతనం గురించి చెప్పడు. హిందువులని, హిందూ దేవులని, హిందూ ధర్మాన్ని, ఆ సనాతన ధర్మాన్ని, హిందువులు ఆచరించే ఆచారాల్ని వాటన్నిటిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతుంటాడు. కింద నుంచి ఒక అప్లాజ్ వస్తుంటది. అందరూ ఇతన్నే పిలుస్తా ఉంటారు. ఇతనికి డాలర్ల మీద డాలర్ డబ్బులొస్తుంటాయి. ఇతను అమెరికాకు పిలిపించుకుంటారు. అమెరికాకు పిలిపించుకొని ఈ సోది వింటారు. వాక్యం వినడానికి ఎవరు ఇష్టపడరు. ఇష్టపడట్లేదు గూడా. వాక్యం వినేవాళ్ళు చాలా తక్కువ. ఓపిక లేదు వాక్యం వినడానికి ఎవరికీ. గొప్ప గొప్ప పాస్టర్లున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే పెద్దాపురానికి చెందిన ఒక అతను ఉంటాడు. రెడ్డి గారు పేరు గుర్తు రావట్లేదు సడెన్‌గా. విజయ్ రెడ్డి గారో ఏమో. ఆయన వాక్యం చెప్తుంటాడు. ఆయన క్రిస్టియన్స్‌లో ఉన్న మూఢనమ్మకాలను తీసేయాలని ట్రై చేస్తుంటాడు. ఆయననెవరు పిలవరు. ఆయనకెవరు డబ్బులివ్వరు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్స్‌నే తిడుతుంటాడు ఒక్కొక్కసారి. మీరు సరిగ్గా లేరు. అది ఇది ఈ పాయింట్‌లో ఎందుకు హిందువుల జోలికెళ్తున్నారు? మన ధర్మం మనం అందరం బాయిగా ఉండాలి. అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఆయన చెప్తుంటాడు. అందుకంటే ఆయన నచ్చడు ఎవరికీ. ఇలాంటోళ్ళు నచ్చుతారనమాట. ఎందుకు? ఇలా పనులు చేస్తున్నాడు. ఇతను ఒక పార్టీ పెడితే ఒక వ్యక్తి, ఒక లేడీ రూ. 4,00,000 డబ్బులేసింది. దగ్గర కొన్ని లక్షల రూపాయలు ఇతనికి ఆ పార్టీ ఫండ్ కింద ఇచ్చారు. మణిపూర్ ఘటన ఒకసారి జరిగింది కదా లాస్ట్ టైము. జరిగినప్పుడు డబ్బులు దండుకున్నాడు స్కానర్ పెట్టి. ఒక్క రూపాయి ఇవ్వల. లక్షల్లో డబ్బులొచ్చాయి. మోర్ దాన్ 50 లాక్స్ అబౌవ్ డబ్బులు దొబ్బేశాడు. మణిపూర్‌కి నేను ఇస్తానని చెప్పాను. చాలా పెద్ద పెద్ద పాస్టర్‌లకి ఈ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో, పాస్టర్ ముసుగులో ఉన్న వ్యక్తి ఇతను ఏం చేస్తారని తెలుసు. బట్ ఆ పాస్టర్‌లు మాట్లాడరు. ఎందుకంటే పక్కన ఒక పాస్టర్ గురించి మాట్లాడితే, సో, ఇలా పాస్టర్‌లే ఇలా చేస్తున్నారు అంటే, సో, దైవ దూతలే వాక్యం చెప్పే వ్యక్తులే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, సో, దేవుడి మీద కూడా అపనమ్మకం కలుగుతది. సో, ఆ మతం మీదే అనుమానం కలుగుతది అని చెప్పి కొంతమంది పాస్టర్‌లు పాపం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. చూసి కొంతమంది బయటకొచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఏం చేస్తాము? ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాగే జరుగుతుందని.
బైబిల్‌లో ఒక మాటుంది. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యుల మధ్య చులకనవుతుంది అని చెప్పి ఒక మాటుందనమాట. అది ముందు రాసారేమో మరి ఇలాంటి వ్యక్తులను చూసే బైబిల్‌లో ఆ మాట రాసారేమో. ఇది ఇతని గురించి. అండ్ నెక్స్ట్ రాధా మనోహర్ దాస్. ఈయన ఇస్కాన్ నుంచి వచ్చాడనుకుంటాను. ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు. నిజంగానండోయ్! హిందూ ధర్మ పరిరక్షకుడు. హిందూ ధర్మ పరిరక్షకుడు హిందువులకి ఏం చెప్పాలి? సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. రామాయణ, మహాభారతాల గురించి మాట్లాడాలి. లేకుంటే భగవద్గీత గురించి చెప్పాలి. ఎందుకంటే ఇస్కాన్ నుంచి వచ్చారు. ఇస్కాన్ నుంచి వచ్చిన వాళ్ళెవ్వరైనా కూడా తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ సో అన్ని రకాల భాషల్లో వాళ్ళు భగవద్గీత మాట్లాడగలుగుతారు. దాని అర్థాన్ని చెప్పగలుగుతారు. శ్లోకాలు మాట్లాడగలుగుతారు. బట్ దిస్ మ్యాన్ అసలేం చెప్పడు. ఎప్పుడు చూసినా ఆ గొర్రెలు అని చెప్పి ఇంకొక మతాన్ని కించపరుస్తూనే ఉంటాడు. నిన్న 4 రోజుల క్రితం హనుమాన్ శోభాయాత్ర జరిగింది. పెద్దాపురం వెళ్ళాడు. నువ్వు హనుమాన్ శోభాయాత్ర జరిగినప్పుడు నువ్వు ఏం మాటలు మాట్లాడాలి? హనుమాన్ చాలీసా గురించి చెప్పాలి అక్కడ. లేకుంటే హనుమంతుల వారి గొప్పతనం గురించి చెప్పాలి. శ్రీరాముడికి ఆపద సమయంలో, కష్టకాలంలో హనుమంతుడు ఏ విధంగా సపోర్ట్ చేశాడు అనేది చెప్పాలి. హనుమంతుడు బలం గురించి చెప్పాలి. హిందుత్వం గురించి మాట్లాడాలి. సనాతన ధర్మం గురించి చెప్పాలి. ఇవి నువ్వు చెప్పాలి. కనీసం నువ్వు చూసైనా చదవచ్చు హనుమాన్ చాలీసా. నువ్వు చదువుతుంటే కింద వాళ్ళు చాంటింగ్ చేస్తారు. అలాంటివి మనం చెయ్యం. అండ్ అలాంటివి మనకు కూడా అవసరం లేదు కింద ఉన్న వాళ్ళకి. మనకి మసాలాలు కావాలి. మనం అంతమంది ముందు అన్ని వేల మధ్య హిందువుల మధ్య మనం ఇంకొక మతాన్ని కించపరిస్తే ఆటోమేటిక్గా కింద నుంచి అప్లాజ్ వస్తుంది మనకి. తక్క అప్లాజ్ వచ్చింది. మనం దానికి మనం తోపులం తురుములం అని అనిపిస్తూ ఉంటుంది. ఈయన నిజంగా ఒక్కసారి కూడా ఈయన శ్లోకం చెప్పినట్టు నేను ఎక్కడ వినలే. ఈ హిందూ ధర్మ పరిరక్షకుడు. ఈయనకి మళ్ళీ చాలామంది సపోర్ట్లు చేస్తుంటారు. ఈయన మీద కేసు పెడితే ఆ కేసు సరిగ్గా పెట్టలేదు, తప్పుడు కేసు, బై మిస్టేక్ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తోటి సో ఆ కానిస్టేబుల్ పెట్టాడు అని చెప్పి ఆ కేసుని మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు. ఆ కేసులో ఆయన ఎంతమందిని తిట్టాడు క్రిస్టియన్స్ గురించి. కేసు లేదు. నేను యాక్చువల్లీ కేసులు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఈ వీళ్ళ మీద కేసులు పెడితే ఉపయోగం ఏముంది? సో ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, మళ్ళీ జైలుకి వెళ్తారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు. చూసారా హిందూ ధర్మం గురించి పోరాడుతుంటే నన్ను జైల్లో పెట్టారంటారు, లేదా క్రైస్తవం గురించి మాట్లాడుతుంటే చూసారా నన్ను అనగతొక్కాలని చూస్తున్నారు మన మతాన్ని అని చెప్పి వాళ్ళు లేపుకుంటారు. సింపతి వల్ల తెలిసిందే కదా మన దేశంలో ఏం జరుగుద్ది అనేది దరిద్రం. సో ఇలా వీళ్ళు బతుకుతూ ఉంటారు. ఈయన మీద కూడా అలాగే కేసు పెట్టారు. ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఈ పర్సన్ ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారో ఈ అన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడా కూడా భగవద్గీత శ్లోకం మాట్లాడే ఎప్పుడు అసలు హిందూ ధర్మం గురించి గొప్పగా ఎప్పుడు చెప్పడు. అసలు అంత మంచిగా శ్లోకాల గురించి ఎప్పుడు చెప్పడు. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. వాళ్ళు హిందూ ధర్మం గురించి ఎంత గొప్పగా చెప్తారు. వాళ్ళు రామాయణ మహాభారతాలు శ్లోకాలు ఎలా చెప్తారు, దాని అర్థాలు ఎలా చెప్తారు, ఒక విషయం తీసుకొని దాన్ని ఎంత నీట్గా విశ్లేషిస్తారు. అంత ఓపిక, అంత విశ్లేషించే అంత శక్తి ఇతని దగ్గర ఉందా? లేదు. ఇతన్నే పిలుస్తుంటారు మళ్ళీ. వాళ్ళని పిలవరు. వాళ్ళని పిలిస్తే ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి మాట్లాడతారు కదా, ధర్మం గురించి మాట్లాడతారు. మనకు అవసరం లేదు. మనకి మసాలా కావాలి. వి నీడ్ మసాలా. ఇతన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇతను ఇలా మాట్లాడడం వల్ల ఆటోమేటిక్గా ఒక అంట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా రాష్ట్రంలో. అలా క్రియేట్ అయినప్పుడు ఎందుకు? సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది పచ్చిగా మాట్లాడుకోవాలంటే. సో ఇప్పుడు ఇలా మాట్లాడితే అదిగో బీజేపీ ఉందని చెప్పి రెచ్చిపోతున్నారని అంటారు. క్రిస్టియన్స్ ఏమన్నా అంటే ఇదిగో చూసా బీజేపీ ఉందని చెప్పి మమ్మల్ని అణచేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఎవ్వరికి కూడా వాళ్ళ ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తుంటారు తప్పితే హిందువుల గురించి కానీ లేదా హిందుత్వం గురించి కానీ అటుపక్క వాళ్ళకి కానీ క్రిస్టియన్స్ కానీ క్రిస్టియన్ మతం గురించి కానీ ఎవ్వరికి అనవసరం. ఓన్ ఐడెంటిటీ. వీళ్ళే ఈ సిగ్నేచర్ స్టూడియోస్ కానీ ఈ వైస్ టీవీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ ఇంటర్వ్యూస్ కానీ వీళ్ళ థంబ్నెయిల్స్ కానీ ఎంత ఘోరంగా పెడతారంటే వీళ్ళు కనీసం బుద్ధి లేదా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తే బయట గొడవలు జరుగుతాయేమో, బయట అనవసరంగా కొట్టుకుంటారేమో, మనకి ఏం అవసరం లేదు, మనకి వ్యూస్ వస్తే సరిపోద్ది. మనం ఏదో పిలిచి ఒక పాస్టర్ని ఒక అతను పిలిచి లడ్డు తిను, అది తిను, ఇది తిను, ఒక హైలైట్ చేసి మొత్తం ఇవే ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ క్రాంతి టీవీలో అయితే పని పాట లేకుండా వీళ్ళు కూడా వెళ్తుంటారు. వెళ్ళేది అంటే లైక్ ఏముంది అక్కడ పాపులారిటీ వచ్చింది, మనం కాసేపు వాళ్ళని తిడదాం, వాళ్ళు మనం తిడతారు, పాపులారిటీ తెచ్చుకుందాం, బయటకు వచ్చిన తర్వాత వాక్యం పేరుతోటి మనం డబ్బులు వసూలు చేద్దాం, దందా చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో ఇటు పక్క కూడా అయితే ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ గారు జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా లేకుంటే వీటికి ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారంటే క్లారిటీ లేదు. కానీ సో ఈ పర్సన్ కూడా ఐడెంటిటీ క్రైసిస్లో బతుకుతుంటారు. కేవలం అంతే. నిజంగా ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తి అని చెప్పి ఏదైతే టైటిల్ ఈయనకి ఇచ్చారో ఆయనకి అసలు ఈ టైటిల్ యాప్టే కాదు. ఈయనకి
2 మతాల మధ్య గొడవలు పెట్టమని ఎక్కడ చెప్పింది? సనాతన ధర్మంలో అసలు వేరే మతం గురించి గానీ, వేరే మత ప్రస్తావన గానీ ఎక్కడ లేదు గదా! కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది సనాతన ధర్మం. ఒక హిందువుగా పుట్టిన వ్యక్తి ఎలా జీవించాలి, అతని మనుగడ ఎలా ఉండాలి అని చెప్పేదే సనాతన ధర్మం. అదేమి ఒక గ్రంథం కాదు, ఒక వస్తువు కాదు, ఒక కట్టడం కాదు సనాతన ధర్మం అనేది. సో, కొంతమంది మాట్లాడుతుంటారు కదా! ఎరాడికేట్ చేస్తామని. ఏంటి ఎరాడికేట్ చేసేది? ఆఖరి హిందువు బతికున్నంత వరకి సనాతన ధర్మం అనేది ఉంటది. సో, దానికంటే ఒక రూపురేఖలు ఏమి లేవు. ఒక పుస్తకంలో దాంట్లో లా పాయింట్స్ ఏమి లేవు దానికి. కొన్ని కొన్ని పొయ్యే కొద్దీ నాగరికత పెరిగే కొద్దీ కొన్ని థింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే అంటే సనాతన ధర్మంలో చిన్న చిన్నవి మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. అంతే. సో, దాన్ని మనం బోధించాల. హిందువుల్లో ఆ చైతన్యాన్ని తీసుకురావాలి. సో, హిందువుల్లో నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పగలగాలి. అది మాత్రం చేయరు. మిగిలినవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఇతని మీద పోలీస్ కేస్ పెట్టి మళ్ళీ దాన్ని విత్‌డ్రా చేసుకున్నారు. దేనికి? సో, ఇప్పుడు ఇది చూసిన తర్వాత చాలామందికి లేనిపోని డౌట్‌లొస్తాయి గదా! నిజంగా ఈయన ఎన్ని ఇంటర్వ్యూలు చూడండి. ప్రతిసారి క్రిస్టియన్స్‌ని మతం గురించి, యేసు ప్రభువు గురించి ఏదో పడుకున్న శవము, నిల్చున్న శవము ఇయ్యే మాటలు మాట్లాడుతా ఉంటారు. మనకెందుకు? మనం మన దేవుళ్ళ గురించి ప్రమోట్ చేసుకుందాం వీలైతే. వేరే వాళ్ళ గురించి మనకెందుకు? అన్న బుద్ధి, జ్ఞానం హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఇతనికి ఉండదు. డైరెక్ట్‌గా యేసు ప్రభువే రూపొందించిన ఆ మహానుభావులకి వాళ్ళకి ఉండదు. ఇద్దరుంటారు. ఆళ్ళకి ఉండదు. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ 2 ఛానల్స్‌ని నిజంగా వీళ్ళ మీద కేసులెయ్యగలిగితే ఎవరైతే హిందూ ధార్మిక సంఘాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఈ క్రిస్టియన్ పాస్టర్‌లొచ్చి శ్రీరాముని తిట్టుతారు గదా! ఆ వీడియోస్, ఆ క్లిప్స్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వండి. ఎవరైతే పాస్టర్‌లు ఉంటారో సో, వాళ్ళు లేదా క్రైస్తవ సంఘాలు ఈ హిందూ ధార్మిక రక్షకుడు అని చెప్పి ఈయనే ఎళ్తుంటారులే ఎక్కువ. మనోహర్ దాస్ గారు. ఈయన ఏదైతే మాట్లాడారో ఆ క్లిప్పులు తీసుకెళ్ళి మీరు కూడా కేసులు పెట్టండి. ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టండి. అప్పటికైనా గాని ఇలాంటివి ఆగుతాయేమో చూడాలి. నిజంగా ఈ 2 ఛానల్స్ ద వరస్ట్ ఛానల్స్. వరస్ట్ ఛానల్స్ మళ్ళీ చెప్తున్నాను. 2 మతాల మధ్య చిచ్చు పెడతా ఉంటాయి ఈ ఛానల్స్. 2 మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతా ఉంటాయి ఈ ఛానల్స్. మత సామరస్యం ఎక్కడా పాటించవు 2 ఛానల్స్. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు కూర్చొని ఇద్దరు మతాల్ని ఎవరి మతాన్ని ఆచరించండి, పరమతాన్ని గౌరవించండి అని అలాంటి మాటలు ఎప్పుడు చెప్పొచ్చు. ఇద్దరి మధ్య ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తా ఉంటాడు. ఎస్పెషల్లీ ఆ క్రాంతి టీవీ వ్యక్తి అయితే మరి ఇంకా ఘోరంగా మాట్లాడుతూ ఉంటాడు. బికాస్ ఆఫ్ వ్యూస్ కోసం. ఆయన ఇంటర్వ్యూస్ అన్నీ అలాగే ఉంటాయి. ఇది ఎక్స్‌పోజ్ చేయటం కాదు గానీ బుద్ధి రావాలి. బుద్ధి వస్తే అప్పుడు బాగుపడతారు వాళ్ళు. లేకుంటే ఇగో ఇలాగే ఉంటది. ఈ మతం ముసుగులో కొట్టుకొని చచ్చిపోతా ఉంటాం. పోయేది మనం. మనం పోతాం. ఆళ్ళకేముంది ఆళ్ళు బానే ఉంటారు. ఆళ్ళు మంచి మంచి కార్‌లలో తిరుగుతుంటారు. మంచి ఏసీ కార్లు, మంచి లగ్జరీ లైఫ్ వాళ్ళు బతుకుతా ఉంటారు. అటవ్వచ్చు, ఇటవ్వచ్చు. అన్యాయం అయిపోయేది మనమే. మనం ఆ పిచ్చిలోను, ఆ మత్తులోను పడ్డామనుకోండి మనకే లాస్ అన్నమాట. అది. మన మతాన్ని మనం ఆచరిద్దాం. వేరే మతాన్ని మనం గౌరవిద్దాం. వేరే మతాన్ని మనం ఎందుకు తోలనాడాలి? మనకి ఏం అవసరం? అది ఎవరవ్వచ్చు, వీళ్ళవ్వచ్చు. దేనికి? దేనికంటే ఇదిగో ఇలాంటి బఫూన్‌గాల వల్ల ఇలా జరుగుతుంటదనమాట. సో, అది మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జై హింద్.